హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం చేసుకోబోయేది చిన్న పిల్లలకు ఉగ్గు. అది ఎలా తయారు చేసుకోవాలి, వాటికి ఏమేమి కావాలో మనం చూసుకుందాం. ఈ ఉగ్గుని 6 months నుంచి ఒక 1 year బాబులకు పెట్టవచ్చు మనం. దీన్ని ఎలా తయారు చేయాలి, వీటికి ఏమేమి పడతాయి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇందులో నేను ఇది బాదం, కాజు, కొన్ని పల్లీలు, శనగపప్పు, బియ్యము, మినప్పప్పు, మళ్ళీ ఇంకా ఇవి కందిపప్పు, శనగపప్పు, ఇవన్నీ అన్ని పప్పులు, ఆల్ పప్పులు, ఇది ఎర్రపప్పు, ఇవన్నీ వీటిని మిక్సీ మంచిగా వాటర్లో వాష్ చేసుకుని ఒక 2 గంటల సేపు మంచిగా వాటర్ పోయేలోపు ఆరబెట్టుకున్నా. ఇట్లా పొడిగా అయ్యేటట్టు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని వీటిని ఇప్పుడు డ్రై రోస్ట్ చేయాలి. వీటిని మంచిగా మనం కలుపుకుందాం. దీంట్లో ఏమి వేయొద్దా? ఎట్లా ట్రై చేయాలి? ఇవే డ్రై చేయాలి. వీటిని మంచిగా కమ్మటి వాసన వచ్చేదాకా దీన్ని వేపుకోవాలి మంచిగా. వీటిలో తడిదానం కడిగినాం కదా, ఏమన్నా తడితే ఏమో ఉంటే కూడా పోయేదాకా మనం మంచిగా నీట్గా వీటిని వేపుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలా ఇవి మొత్తం అన్నీ? బ్రౌన్ కలర్ అవసరం లేదు, కానీ మంచిగా మనకు వేగి స్మెల్ వస్తే తెలుస్తుంది కదా స్మెల్. మరి మాడగొట్టొద్దు, ఇట్లా మీడియం మంచిగా దూరగా వేపుకోవాలి అంతే. ఎందుకంటే మాడినా కూడా కొంచెం బాదం, కాజు ఎక్కువనే తీసుకోవాలి. ఎందుకంటే వీటికి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కనుక పిల్లలు ఈ స్వీట్ తోటి కొంచెం మంచిగా తింటారు. మనం ఈ సెర్లాక్లు ఇవన్నిటికంటే ఇవి చేసుకుంటే బెస్ట్. వీటితోనే స్వీట్నెస్ వస్తుంది మొత్తం. మనం మళ్ళీ ఎలా వండుకోవాలనో కూడా నేను చూపిస్తాను. వీటిని వేపుకున్న తర్వాతకి ఇది ఇప్పుడు మంచిగా స్మెల్ కూడా వస్తుంది మనకు. ఇట్లా పొడి పొడి కూడా అయినాయి కదా, అయినాయి. మరి ఎక్కువ కూడా మాడగొట్టద్దు. ఇంకా పప్పులు కూడా వేగినాయి ఆడాడ మంచిగా. ఇట్లా పొడి పొడి అయినాయి. ఇట్లా పొడి పొడి అయినాక మనం వీటిని మంచిగా ఒక వేరే ప్లేట్లో తీసుకొని కొద్దిసేపు చల్లారనిచ్చిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొందరైతే రవ్వలాగా పట్టుకుంటారు, కొందరైతే మెత్తగా పట్టుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ 6 months పాపనే కనుక కొంచెం మెత్తగానే పడుతున్నాను నేను. ఇప్పుడు ఏం చేయలేదు మనం దాన్ని. ఇప్పుడు వీటిని అన్నిటిని మనం ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటాం. మా సైడ్ ఎవరికి ఇట్లా మొత్తం ఇవే పిల్లలకు మంచిగా. ఈ ఉగ్గు సెర్లాక్ కన్నా ఈ ఉగ్గే బెస్ట్. మా సైడ్ మొత్తం వాళ్ళు సెల్లకే పెడతారు, ఆంధ్రాలో మొత్తం. ఇవి మంచిగా బలం కూడా. ఇవన్నీ కలిపి పెట్టినా దీన్ని మిక్సీ పడదాం. కొంచెం అయింది, ఇంకా మెత్తగా కావాలి దీన్ని. మెత్తగా అయింది, ఇంకొకసారి వేసుకుందాం. ఇంకా కొంచెం బాగా మెత్తగా కావాలి. మంచిగా ఈ పలుకులు ఇవన్నీ కూడా మెత్తగా కావాలి. కింద నుంచి పెట్టుకుందాం. పప్పులు అన్నీ మంచిగా ఇది ఇట్లా ఫైన్ పేస్ట్గా పొడి కావాలి.
ఇట్లా పౌడర్ చేసుకోవాలి దీన్ని. ఇట్లా మొత్తం పౌడర్ మెత్తగా చేసుకొని దీన్ని మంచిగా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి. ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు? ఉంటుంది, నెల రోజులైనా ఉంటుంది. 4 రోజులు ఉంటుందా? మంచిగా గాలి పోకుండా మంచిగా పెట్టుకొని ఇక రోజు ఒక స్పూన్నర. మనం చిన్న వాళ్ళకు కొంచెం, పెద్ద పాపలకు ఎక్కువ పెట్టుకోవాలి, చేసుకోవాలి. అది ఇప్పుడు ఎట్లా ఏదేమో చూద్దాం. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. ఫస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను, అంతే, ఎక్కువ వేయట్లేదు. నేను కొంచెమే వేస్తున్నా, ఒక టీ స్పూన్ నర ఇందులో వేసుకుంటున్నా. ఇది కొన్ని వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఆ పౌడర్ మొత్తం కలపాలి. ఇట్లా కలపాలి, లేకపోతే ఉండలు కడుతుంది వాళ్ళు వేసేటప్పుడు. అయితే ఇట్లా కలిపి పెట్టుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ వాటర్ మనకి బాయిల్ అవ్వాలా? మంచిగా అది మసలాలి వాటర్. ఇది కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఎందుకు సాల్ట్ వేస్తారా? టేస్ట్ గురించి, పిల్లలు మంచిగా ఈ టేస్ట్ మనం రోజు ఎట్లా వేస్తామో అట్లనే ఇంకా వాళ్ళకి అలవాటు అవుతుంది. మనం ఎట్లా వండుతుంటే. మంచిగా మసులుతున్నాయి వాటర్ని మసలనియాలి. అవి మసిలినాక అవి మసిలిన తర్వాతకి ఇది ఇందులో వేసుకోవాలి. ఇది గడ్డలు కడుతుంది. గడ్డలు కట్టకుండా అట్లా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఇదంతా దగ్గరకు అవుతుంది. ఇది మొత్తం మంచిగా ఉడికి కొంచెం మందం ఉన్న గిన్నె తీసుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. మనం ఇది పెట్టి వేరే పని చేస్తామంటే కాదు, దగ్గరుండి వండుకోవాలి. ఒకవేళ మాడిపోయింది అనుకో పిల్లలు తినరు. ఇది ఇప్పుడు రోజుకి ఒకసారి పెట్టాలా దానికి? పెద్దగా అయితే 2 times పొద్దున సాయంత్రం కూడా పెట్టచ్చు. మంచిగా ఉడకనేయాలి. హెచ్చిపచ్చి ఉడికి ఎక్కువసేపు మోషన్ పెడుతుంది మళ్ళీ పిల్లలకి. మంచిగా ఉడికి మంచిగా ఉడకనివ్వాలి, చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇది గ్యాస్ పెద్దగా వస్తుంది. నేను ఈ గ్యాస్కు మార్చుకుంటున్నా. నేను దీనిపైకి మార్చుకుంటున్నా, ఎందుకంటే అది స్టవ్ పెద్దది కదా. అట్లా ఉండాలి, లేకుండా మొత్తం మంచిగా హెల్దీ నైట్ మాత్రం దానికన్నా సెర్లాక్ కన్నా ఈ పప్పులు ఉడకడానికి టైం పడుతుంది కదా. వాటర్ ఎక్కువ వేసుకున్నా జర వాటర్ తొందరగా గుంజుతాయి. కొన్ని వాటర్ ఎక్కువనే వేసుకొని అది గుంజాలి. బాగా గుంజేదాకా మనం ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం వేసినంత బెల్లం ముక్క, స్వీట్ గురించి అన్నమాట. కొంచెం అది స్వీట్నెస్ ఉంటుంది. కొంచెం స్వీట్ ఉంటే తింటారు. ఇష్టం, ఇది ఆప్షనల్. మనకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకున్నా ఇప్పుడు మనం సాల్ట్ వేసినాం కదా అట్లా కూడా తింటారు. కానీ కొంచెము ఈ బెల్లం వేస్తే పిల్లలు మరి మంచిగా తింటారు అన్నమాట. ఇట్లా అజ్జుకి చిన్నప్పుడు ఇట్లనే ఎక్కువ ఇద్దరికి పెట్టిన. మరీ లూజ్గా కూడా చేసుకోవద్దు. ఇట్లా లూజు కాదు, ఇట్లా కాకుండా చేసుకోవాలి. ఇది ఉడుకుతుంటే అదే దగ్గరికి అయిపోతుంది అన్నమాట. గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయినాకే మనం తీసుకోవాలి. ఇట్లా కలపాలి మెయిన్. అంటే అది ఉండాలి అటు కట్టకుండా ప్లస్ మాడిపోకుండా. ఇది టైం ఎక్కువనే తీసుకుంటుంది. కొంచెం మనం ఓపికతోటి
చేసుకోవాలి. ఇవన్నీ పప్పులు కదా, పప్పులు కూడా అన్నీ ఉడకాలన్నమాట మంచిగా. అప్పుడే మంచిగా దగ్గరికి అవుతుంది. దగ్గరికి అవుతుంది. జారు జారు ఉంది కదా, ఇంకా కొంచెం ఇంకా కావాలి. పెద్ద పిల్లలు అవుతా ఉంటే కొంచెం గట్టిగా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్న స్టేజ్లో అయితేనేమో కొంచెం జారుగానే దిప్పియాలి. ఇట్లా చాలా జారుగా పెద్దగా అవుతుంటా ఉంటే కొంచెం గట్టి గట్టిగానే పెడుతుండాలి. వాళ్ళు పెద్దగా అవుతుంటే మింగే శక్తి వస్తుంది కదా వాళ్ళకి. గట్టిగా అవుతుంది కదా, అంటే అటు గట్టిగా కాకుండా ఇటు లూజ్గా కాకుండా వేసుకోవాలి. కొంచెం వేసేనట్లుగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఒక 2 చుక్కలు ఇట్లా ఉడుకుతున్నప్పుడే అది వేయాలి. ఇలా అంత మిక్స్ అవుతుంది. ఇదేంటంటే పిల్లలకు కొంచెం అరుగుతుంది అనమాట. నెయ్యి వేస్తున్నా. నెయ్యి కొంచెం మరీ ఎక్కువ వేయద్దు, వేసి 2 చుక్కలే. దింపి ముందట వేసేయాలి నెయ్యి. ఇక అయిపోయింది ఆల్మోస్ట్ అన్నప్పుడు ఇక అంతే. ఇక నెయ్యి వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇది ఇంకా మళ్ళీ చల్లారుతుంది కదా, ఇంకొంచెం గట్టిగా అవుతుంది. నేను ఇది ఈజీ ప్రాసెస్ అంటే ఇదే ఉగ్గు. ఇది అయిపోయింది, ఎంత చేసుకోవడం. ఇప్పుడైతే మా పాపకి తినిపిస్తాము. మీరు కూడా ఇట్లనే వేసుకొని మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే ఇట్లనే ట్రై చేయాలి. ఇప్పుడు మా మమ్మీ ఉగ్గు చేసింది, మా మర్దకి తినిపిస్తుందంట. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోకండి. బాయ్.